కొంత చరిత్ర కూడినటువంటి హనుమాన్ యాత్ర ఇది ప్రారంభమైంది. ఎలా సాగుతుంది హైదరాబాద్లో? చాలా వైభవంగా హనుమాను జన్మోత్సవ దినం ఈ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గోలిగూడ రామ మందిరం నుంచి తాడబన్ ఆంజనేయ టెంపుల్ వరకు ఈ శోభయాత్ర ఇట్లనే వెళ్తుంది. ఈ శోభయాత్రలో వేల సంఖ్యలో రామ భక్తులు ఆంజనేయ భక్తులు పాల్గొన్నారు. ఎందుకు ఈ శోభయాత్ర అనగానే పోలీసులు అనుమతి నిరాకరిస్తారు? అనుమతి ఇచ్చినాక కూడా మీ పైన సుల్తాన్ బాజార్ పోలీస్ స్టేషన్లో 2 కేసులైనాయి. శ్రీరామనవమి శోభయాత్రలో కూడా 2 గంటలు మాకు లేటు తీపిచ్చినారు పోలీసు వాళ్ళే. అక్కడ మేము 2 గంటలు లేట్ అయినాం. హనుమాన్ వంశాలలో 2 గంటలు లేట్ చేరినాం. పోలీసు వాళ్ళే కావాలని మా శోభయాత్రని డిస్టర్బ్ చేసినారు. ఇవాళ కూడా ఎక్కడెక్కడ ఆంజనేయులు భక్తులు బైక్ ర్యాలీ తీసుకొని వస్తే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి బెదిరిస్తున్నారు. వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, మీ పైన కేసులు బుక్ చేస్తామని. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదే విధంగా జరుగుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ హిందూ వ్యతిరేకంగా గవర్నమెంట్ అనుకున్నాం, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇంకా వ్యతిరేకంగా మాకు కనబడుతుంది. రాబోయేది ఎంపీ ఎలక్షన్స్. మీ బీజేపీ ఎన్ని సీట్లు వస్తుంది తెలంగాణలో? 17 సీటులో మా పోటీ ఉంది. దాదాపు 17లో 16 పార్లమెంట్ మేము గెలుస్తున్నాం. మీరు హైదరాబాద్ ఎంపీకి సపోర్ట్ చేయట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. లేదు, ప్రతి ఒక్క పార్లమెంట్ పార్టీ ఆదేశం పట్ల ప్రతి ఒక్క పార్లమెంట్లో మేము పోతాము, ప్రచారం కూడా చేస్తున్నాం. కిషన్ రెడ్డి మీద కొంత వ్యతిరేక విమర్శలు చేస్తారు. ఎవరు కూడా చేయరు. కిషన్ రెడ్డి గారు పిలిస్తే ఆయన పార్లమెంట్లో కూడా ప్రచారంకి మేము వెళ్ళడానికి సిద్ధం. రైట్. ఎలా ఉంది హనుమాన్ శోభయాత్ర? పోలీసుల తీరు కానీ ఏర్పాట్లు కానీ? పోలీసు వాళ్ళ ఏర్పాటు అయితే మాకు కరెక్ట్ కనిపిస్తలేదు, కానీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ శోభయాత్ర వెళ్తుంది. అక్కడెక్కడ భోజన వ్యవస్థ అన్ని వ్యవస్థలు అయితే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా బాగానే చేసినారు. మాధవిలతి గారు వీడియో ఒకటి వైరల్ అయింది, రాంబాణం వదులుతుంది మస్జిద్ మీద అనేది. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు మస్జిద్ పైననే వదిలింది అని ఎవరు ప్రూవ్ చేస్తారు? ఆయన గాలిలో ఒక మూమెంట్ చేసింది, అది మస్జిద్ పైననే ఇడిచిందని ఎవరు ఎట్లా చెప్తారు? కానీ పోలీసు వాళ్ళకి బాగా కావాలి, వాళ్ళకి రీజన్ కావాలి మాధవిలత పైన ఎఫ్ఐఆర్ చేయడానికి. అదే అసదుద్దీన్ ఓవైసీ నుంచి ఆర్డర్ వచ్చింది, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ మాధవిలత పైన చేసినారు. అసదుద్దీన్ ఓవైసీ బీఫ్ జిందాబాద్ అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన మీ స్టేట్మెంట్? అసదుద్దీన్ ఓవైసీ బీఫ్ జిందాబాద్ అంటే మేము పోర్క్ జిందాబాద్ అంటాం. అసదుద్దీన్ ఓవైసీ ఆవు మాంసం తింటే ఇంత మజా వస్తుంది గతంలో కూడా చెప్పిండు కదా. నువ్వు ఒకసారి పోర్క్ మాంసం కూడా తినేజుడు, దానికైనా ఎక్కువ మజా పోర్క్ మాంసం తింటే ఉంటుంది. మీ పైన స్వయంగా పోలీసులే ఫిర్యాదు చేస్తారు రాజాసింగ్ పైన చర్యలు తీసుకోవాలని. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఇషారా పైననే ఆయన ఆదేశం పైననే పోలీసు వాళ్ళు స్వయంగా ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. దీనికి మీరు అర్థం చేసుకోండి. పబ్లిక్ ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు, కానీ పోలీసు వాళ్ళకి ఎందుకు ఇబ్బంది ఉంది? ఎందుకంటే ఎంఐఎం వాళ్ళు కంప్లైంట్ ఇయ్యరు. అందుకోసం పోలీసు వాళ్ళే స్వయం సోమోటో కింద మా పైన కేసులు బుక్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ సీటు రాజాసింగ్ ఇయ్యనందుకు నర్వస్లో ఉన్నాడా? మేము ఎప్పుడు కూడా పోటీ చేయం హైదరాబాద్ పార్లమెంట్లో. ఎందుకంటే 60% ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు, 40% హిందువులు ఉన్నారు. ఎప్పుడు కూడా గెలవలేము. ఒకవేళ డీలిమిటేషన్లో బైఫికేషన్ అయితే హిందూ ఓట్ బ్యాంక్ పెరిగితే మేము పక్కా పోటీ చేస్తాం, గెలుస్తాం కూడా. క్యాండిడేట్ నేను ఉంటానా వేరే ఉంటారు, అది పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ ప్రచారానికి హాజరవుతారా మీరు? 100% ఆల్రెడీ హనుమాన్ జయంతి వరకు మేము చెప్పినాము. హనుమాన్ జయంతి తర్వాత ప్రచారంకి వెళ్తాం కూడా మేము, పార్టీ అధిష్టానంకి కూడా మేము చెప్పినాం. థ్యాంక్ యూ. మొత్తానికి రాజాసింగ్ మాధవిలత విషయంలో స్పందించారు, ఓవైసీ విషయంలో కూడా స్పందించారు. మాధవిలత ఏదైతే ఒక బాణం వేస్తూ వివాదంగా సాగినటువంటి వీడియో పైన కూడా క్లారిటీ ఇచ్చారు. అది అదొకటి క్రియేట్ చేసినటువంటి వీడియో అని, దాన్ని ఎవరు ప్రూవ్ చేయలేరని, అది గాల్లో బాణం వదిలితే ఒక మసీద్ పైన వేసినట్టుగా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారంటూ కూడా రాజాసింగ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.